వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి అడుగడుగునా సమస్యలు, సవాళ్లు. మరికొద్ది కాలం పాటు ఆయనకి అవస్థలు తప్పకపోవచ్చు. ఇటీవల వరకు నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సామ్రాట్ చౌదరి ఈ పదవిలో నిలదొక్కుకోవడం, నితీష్ కుమార్ ప్రభావం నుంచి బయటకు తీసుకువచ్చి బీజేపీ భావజాలానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నిర్వహించడం కత్తి మీద సామే. సుమారు 46 ఏళ్లుగా బీహార్లో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీకి ఈ రాష్ట్రం మీద పట్టు సాధించడం ఆషామాషి వ్యవహారం కాదు. 1980లో తొలిసారిగా ఇక్కడ అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత నుంచి తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. సుమారు 46 ఏళ్ల తర్వాత 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి మొదటిసారిగా బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. బీహార్ రాష్ట్రంలో బీజేపీ తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకోవడం అంటే ఆ పార్టీ ఒక పెద్ద మలుపు తిరిగినట్టే భావించాలి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంటుందనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి సామ్రాట్ చౌదరి పేరు వినిపించడం ప్రారంభించింది. కులపరంగా, అనుభవపరంగా, దక్షత పరంగా ఆయనకే ఎక్కువగా మద్దతు లభించడం, రాజకీయ చర్చల్లో ఎక్కువగా ఆయన ప్రస్తావనే రావడం మొదలైంది. రాజ్యసభకు వెళ్లడానికి నితీష్ కుమార్ సిద్ధపడిన మరుక్షణం బీజేపీ ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకుంది. తమ పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. పాలనా అనుభవం పుష్కలంగా ఉండడంతో పాటు కులపరంగా కూడా రాష్ట్రంలో పట్టు, పలుకుబడి కలిగిన ఈ కొయిరీ కుష్వాహా నాయకుడి వైపు బీజేపీ నాయకత్వం ఎక్కువగా మొగ్గు చూపింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇదివరకటికి సాత్వికత స్థానంలో దూకుడు పెరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వంటి నాయకుల తరహాలో ఆయన సత్వర ఫలితాల కోసం ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. సామ్రాట్ చౌదరి పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నితీష్ కుమార్ కూడా దీనికి అభ్యంతరం ఏమీ చెప్పలేదు. ఎన్డీఏ కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కూడా ఆ పేరు విషయంలో అభ్యంతరం ఏమీ కనిపించలేదు. సుస్థిర ప్రభుత్వం, సంకీర్ణ కూటమి నిర్వహణ, ప్రజారంజక పాలన వంటి విషయాల్లో అవి సామ్రాట్ చౌదరికి పూర్తి మద్దతు ప్రకటించాయి. దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బీహార్ను సంపన్న రాష్ట్రంగా మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద రాష్ట్రం. సుమారు 13.07 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రం ప్రాథమిక సదుపాయాల కల్పనలో కూడా బాగా వెనుకబడి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన అనేక వాగ్దానాలను నెరవేర్చడానికి నిధులు లభ్యం కాని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇక కులపరంగా రాష్ట్రం చీలికలు పేలికలుగా ఉంది. నేరాలు, అవినీతి బాగా పెరిగిపోయాయి. శాంతి భద్రతలు అట్టడిగంటిపోయాయి. పారిశ్రామికీకరణ స్తంభించిపోయింది. వ్యవసాయ రంగంలో ఎక్కడా పురోగతి కనిపించడం లేదు. సుమారు 94,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రాష్ట్రంలో పట్టణాల విస్తీర్ణం 1,096 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ ఈ రాష్ట్రం పట్టణీకరణకు నోచుకోలేదు. ఇటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, రాష్ట్ర జీడీపీని పెంచడం సామ్రాట్ చౌదరికి పెద్ద సవాలుగా పరిగణించబడుతోంది. బీహార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు. ఆర్థిక వనరులన్నీ అడుగంటిపోయాయి. అప్పులను వాయిదా వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాలం గడుపుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్నందువల్ల కొద్దిగా వెసులుబాటు లభిస్తోంది. కానీ రాష్ట్ర భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గగ్గోలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పాఠశాలల నిర్వహణ, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిర్వహించగలుగుతోంది. ఇది ఎంతకాలం సాగుతుంది అర్థం కాని విషయం. ఇక సామ్రాట్ చౌదరి సమర్థవంతమైన నాయకుడని, కార్యదక్షకుడని పేరుంది. అపారమైన పాలనానుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నందువల్ల సామ్రాట్ కొంతవరకైన రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలో నడిపించడానికి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బీహార్ అవినీతిలోనూ, నేరాల్లోనూ దేశంలోని మొదటి స్థానంలో ఉంటూ వస్తుంది. మాఫియా రాజ్యమేలుతుంది. దీనివల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలి రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిస్థితిని ప్రజల్లో కూడా అసంతృప్తిని, అశాంతిని పెంచుతుంది. ఈ పరిస్థితిని సామ్రాట్ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చక్కదిద్ది పక్షంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అవినీతిని, నేరాలను నిరోధించగలిగిన పక్షంలో ఇతర సమస్యలన్నీ చాలా వరకు వాటంతరవే పరిష్కారం అవుతాయి. సామ్రాట్ వీటిపై ముందుగా దృష్టి పెట్టగలిగితే ప్రజల్లో కూడా ఆయన ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక
ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.